మనం ఎప్పుడైనా నెక్ కుట్టాలి అనుకునేటప్పుడు లైనింగ్ వేసుకుంటే లైనింగ్ అతికించి తిరగేసేస్తాం. అలా తిరగేసినప్పుడు నెక్ అనేది ఏ షేప్ ఉంటే ఆ షేప్ నీట్గా వచ్చేస్తుంది, మెడపట్టి అతికించుకునే బాధ లేకుండా. కానీ లైనింగ్ వేయలేనప్పుడు ఎలా చేస్తాం? క్రాస్ బిట్స్ కట్ చేసుకొని ఆ ముక్కలన్నీ అతుక్కొని అప్పుడు మెడపట్టి అయితే ఈ రౌండ్ నెక్కి వేస్తాం కదా. అలా కాకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలా ఈరోజు చెప్తాను. ఎలా అంటే, మనం ఇక్కడ నెక్ అయితే కట్ చేసాం కదా, ఆ పీస్ ఒకటి ఉంటుంది. అలాగే ఈ చంక భాగం కూడా కట్ చేసిన పీస్ ఒకటి ఉంటుంది కదా. మొత్తం ఎన్ని? 1 2 3. ఇలా ఈ 3 పీసులు కలిపి ఇలా కుట్టుకోవాలి. జాగ్రత్తగా చూడండి. ఇదేమో చంక భాగాన్న వచ్చిన ముక్కలు 2 అతికాను, ఇదేమో నెక్ పీస్ కట్ చేస్తే వచ్చిన ముక్కని ఇక్కడ సెంటర్లోకి అతికాను అనమాట. ఇలా అతుక్కున్న దాన్ని మనం లైనింగ్ ఎలా అయితే వేసి అతికించి తిరగేస్తామో సేమ్ అదే విధంగా ఇలా కరెక్ట్గా ఈ నెక్కకి పెట్టుకొని కుట్టేసి నెక్క తిరగేసేయాలి. సరిపోతుందండి, సరిపోదేమో అని అనుమానం అయితే వద్దు, కరెక్ట్గా సరిపోద్ది. ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ ఇక్కడ సంక భాగాన్ని తీసిన ముక్కలు ఈ నెక్కకి సరిపోతాయి. బ్యాక్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్కి సరిపోతుంది. ఒకసారి నేను వేసాక మళ్ళీ నేను మీకు చూపిస్తాను. చూసారు కదా, మొత్తం ఈ విధంగా ఇలా కుట్టేసుకొని ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న దాన్ని చూసారా, నీట్గా ఎంత నీట్గా వచ్చేస్తుందో. మనం లైనింగ్ వేసి తిరగేస్తే ఎలా వచ్చిందో అలానే వచ్చింది. ఎక్స్ట్రాది అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఇలా ఫోల్డ్ చేసేసి చేతి కుట్లైనా వేసుకోవచ్చు, లేదంటే మిషన్ మీదైనా కుట్టుకోవచ్చు. అర్థమైంది కదా. ఈ టిప్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట.